వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చెక్ పెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన 150కు పైగా అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంటే వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. అలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని ఎమ్మెల్యే అఖిలప్రియ హెచ్చరించారు. మండలం ఈరోజు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్ కి గ్రామాలలో నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశము ఈరోజు కల్పించడము, అదేవిధంగా దానికి తగినట్టుగానే మండలకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడ రావడము, సో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, అవి పనులు జరిగేటట్టు చేయడము, ఇది ఈ రోజు కార్యక్రమం. ప్రతి శుక్రవారం చేసే కార్యక్రమం. సో ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టామని మీకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా మీ సమస్యలన్నీ తీసుకొని మా దగ్గరికి రావాలని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలను తీర్చడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా పని చేయాలి అనేది ఈరోజు అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రతి ఒక్కరికి ఆఖరికి లోకేష్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఈ ప్రజా సమస్యల గురించి ఏదైతే దృష్టి పెట్టారో నిజంగా కింద స్థాయి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అయితే మనకి పనులు జరుగుతాయి, ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ మాకు సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు, దానికి తగినట్టుగానే ఎమ్మెల్యేలు కలవడానికి అవకాశం వస్తుంది, ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం వస్తుంది, లోకేష్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనే ఒక నమ్మకం ఈ రోజు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన ఆలయ మండలం